యమున ఇంటి దగ్గర చాలా కంగారు పడుతూ ఉంటుంది. 5 రోజులవుతుంది లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయి. విహారీ కూడా రాత్రింబవళ్ళు లక్ష్మిని వెతుకుతూనే ఉన్నాడు. అసలు వీళ్ళెక్కడున్నారో ఏంటో, లక్ష్మి దొరికిందా లేదా, వీడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా అలా ఇంట్లోకి వచ్చేసరికి పద్మాక్షి, సహస్ర ఇద్దరు రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే వసుధతో యమున మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఎందుకు వదినా, నువ్వు నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, వాళ్ళిద్దరి కోసం ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోవద్దు వదినా అని వసుధ చెప్తూ ఉంటే, నా ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు వసుధ, విహారీ లక్ష్మి ఇద్దరు బాగుంటే అంతే చాలు. అయినా విహారీ ఇన్ని రోజులు అవుతుంది ఇంటికి రాక, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సహస్ర చాలా టెన్షన్ పడుతూ అలా పద్మాక్షితో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. అమ్మ అదే పని చేద్దామమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అని పద్మాక్షితో చెప్తూ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అది కూడా మేము కూడా అదే అనుకుంటున్నాము అని యమున అంటూ ఉంటే, ఈ ఇంటి పరువు ఇప్పటికీ పోయింది సరిపోదా, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్స్ అవి ఇవి అని చెప్పి ఉన్న పరువుని కూడా తీసేస్తారా అని అరుస్తూ ఉంటుంది. అయినా విహారీ గారు ఎందుకు ఆ పని మనిషి కోసం ఇంత కంగారు పడుతున్నాడు, ఏ రోజైనా నా కూతురు కోసం ఆలోచించాడా వాడు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ కారు వచ్చి ఆగుతుంది. ఇంకా కారులో నుండి విహారీ దిగి చాలా నీరసంగా చుట్టంతా చెదిరిపోయి పిచ్చివాడిలాగా ఇంట్లోకి పరధ్యానంగా నడుస్తూ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఏంట్రా విహారీ, లక్ష్మి దొరికిందా, అసలు ఏంటిరా, ఏమైందిరా అని యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి కూడా ఏంట్రా విహారీ, అడుగుతుంటే అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు, ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా విహారీ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే అప్పుడే సహస్ర ఒక్కసారి ఆగు బావా అనడంతో విహారీ ఆగిపోతాడు. ఏంటి బావా, నువ్వు ఇలా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి మరి ఆ పని మనిషి కోసం వెతకడం అవసరమా, అది ఎవరైనా గట్టిగా డబ్బులు ఉన్నవాడు తగిలితే వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుంది, లేకుంటే చెప్పా పెట్టకుండా ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది బావా అని అంటూ ఉంటే, ఏ సహస్ర అని సహస్ర మీదకి గట్టిగా అరుస్తూ చేయలేపుతూ ఉంటాడు కొట్టడానికి. ఇంకా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నా లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు లక్ష్మి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి తప్పుడు పనులు చేయదు, ఇంకోసారి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడావంటేనా అని అరుస్తూ ఉంటే, కొట్టేరా కొట్టు, దాన్ని నా కళ్ళ ముందే చూడు ఏమన్నా ఎలా కొడుతున్నాడో, అలా ఉంది నీ పెంపకం, కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా ఇలా చేస్తున్నాడు వీడు, ఇదేనా నీ పెంపకం అని పద్మాక్షి యమున మీద అరుస్తూ ఉంటుంది. ఏదో వాడు ఆవేశంలో కోపంలో చిరాగ్గా ఉండేసరికి అలా చెయ్యెత్తాడులే వదిన, వాడు ఇంకోసారి అలా చెయ్యడు అని యమున చెప్తూ ఉంటే, ఎందుకు చేయడు, ఎప్పుడైనా నా కూతురు గురించి ఆలోచించాడా వీడు అని అరుస్తూ ఉంటే, విహారీ నువ్వు రూమ్లోకి వెళ్ళు అని చారుకేశ చెప్పడంతో ఇంకా విహారీ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నేను విహారీ తరపున క్షమాపణ నేను అడుగుతాను వదిన, దయచేసి వాడు పట్టించుకోకండి, వాడు బాధలో ఉన్నాడు అని యమున చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారీ రూమ్లోకి వెళ్ళి సరికి ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. యమున విహారీ దగ్గరికి వచ్చి విహారీ అనడంతో ఒక్కసారిగా విహారీ యమునని హక్ చేసుకొని మరీ చాలా ఏడుస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి ఎందుకమ్మా నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఈరోజు తన గురించి నేను అందరికీ చెప్పేద్దాం అనుకున్నాను కదమ్మా, ఎప్పుడు ఇలా చెప్దామనుకున్నా ఏదో ఒకటి ఇలానే జరుగుతుంది అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా యమున కూడా, అమ్మ లక్ష్మి ఎక్కడున్నావమ్మా, మమ్మల్ని ఇంత బాధ పెడుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి ఒక పెద్దావిడ ఇంట్లో ఉంటుంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఆవిడ సామాన్ల కోసమని బయటికి వెళ్తుంది. ఇంకా లక్ష్మి చాలాసేపు వెయిట్ చేసి, అరే ఎందుకు బామ్మ ఇంకా ఇంటికి రాలేదు, అసలు ఏం జరిగి ఉంటుంది, ఇంతసేపు అయినా రాలేదేంటి అని నేనే వెళ్తాను అనుకుంటూ ఎవరైనా చూస్తారో ఏమో అని మళ్ళీ అనుకుంటూ కొంగుని మొహానికి అడ్డుగా పెట్టుకొని నడుస్తూ రోడ్డు పైన వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు భుజంగం పెట్టిన ఆ వ్యక్తి ఒక ఆవిడని తీసుకొని లక్ష్మి ఫోటో పట్టుకొని, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అదే ఏరియాలో అందరినీ అడుగుతూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి అటువైపుగానే వస్తూ ఉంటుంది. సడన్గా గాలి రావడంతో లక్ష్మి మొహానికి ఉన్న కొంగు ఊడిపోవడంతో, అదిగో అది తనే అమ్మాయి, తనే లక్ష్మి, తనే కనక మహాలక్ష్మి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అప్పుడే బామ్మ 2 సంచులు చేతిలో పట్టుకొని ఎదురు వస్తూ ఉంటుంది. బామ్మ ఇంతసేపు లేట్ అయిందేంటి, రోజు త్వరగానే వస్తావు కదా, నువ్వు ఇంకా రాలేదని నీకోసమే నేను ఎదురు వస్తున్నాను అంటే, ఆ కొట్టులో ఇవాళ చాలామంది ఉన్నారమ్మా, అందుకే ఇలా లేట్ అయింది సిరి, నువ్వెందుకు వచ్చావు బయటికి అని ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది. సరే పద బామ్మ వెళ్దాము, ఒక బ్యాగ్ ఇవ్వు నాకు, నేను పట్టుకుంటాను అంటే, ఈ బరువులు అలాంటివి నువ్వు మోయకూడదమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అంటే, ఈ చిన్న చిన్న బరువులకు ఏమవుతుందిలే బామ్మ, ఆ చిన్న కవర్ అయినా ఇవ్వు అని అంటే, నువ్వు వినవు కదా సిరి, తీసుకో అని ఒక కవర్ ఇస్తుంది. ఇంకా అలా ఇద్దరు వెళ్తూ ఉంటారు. అదేంటన్నా, ఆ అమ్మాయి దొరికింది కదా, మళ్ళీ ఎందుకు తనని పట్టుకోకుండా వదిలేసావు అంటే, తను అసలు ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుందో కొంచెం కనుక్కుందాము, ఆ తర్వాత
భుజంగం అన్నయ్యకి చెప్పాలి అని అనుకుంటూ ఇంకా లక్ష్మి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి ఆ పెద్దావిడ ఇంట్లోకి వెళ్ళడం చూసి ఇక్కడ ఉంటుందా సరే అని చెప్పి వెంటనే భుజంగంకి ఫోన్ చేస్తారు. ఇంకా భుజంగం దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ఫోన్ అలానే ఉంటుంది. ఇంకా భుజంగం చుట్టూ చూసుకుంటూ టక్కున ఫోన్ లిఫ్ట్ చేసి రే ఈ టైంలో ఫోన్ చేయొద్దని చెప్పాను కదరా అని అంటూ ఉంటే చెప్పావన్నా కానీ లక్ష్మి కనిపించిందన్నా ఇక్కడ ఉంది అడ్రస్ కూడా దొరికిపోయింది అని చెప్పడంతో అవునా ఒక కంట కనిపెడుతూ ఉండరా దాన్ని అని భుజంగం చెప్తూ ఉంటాడు. అలాగే అన్నా అని అతను ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత విహారీ మళ్ళీ బయటికి వస్తాడు. రోడ్డు మీద అంతా వెతుకుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు కనకం అంటూ ఏడుస్తూ లక్ష్మితో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ రోడ్డు మీదనే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పండు విహారీని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అలా విహారీ అక్కడ కార్ ఆపి ఉండడంతో మళ్ళీ స్కూటీ ఆపేసి విహారీ బాబు అని మాట్లాడుతూ ఉంటే ఏంట్రా పండు ఎందుకు ఇలా చేసింది నా కనకం, నువ్వు సొంత అన్నయ్య లాంటివి వాడు కదా నీకు కూడా చెప్పలేదా అంటే చెప్పలేదు బాబు అని పండు చెప్తాడు. ఇంకా విహారీ అలా ఏడుస్తూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే లేవండి బాబు విహారీ బాబు లేవండి అని విహారీని లేపుతాడు. ఆ తర్వాత బాబు అని అంటూ ఉంటే ఏంట్రా అని విహారీ అంటాడు. నేను లక్ష్మమ్మ రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు ఈ ఉత్తరం దొరికింది బాబు అని చెప్పడంతో ఇంకా విహారీ ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. ఇంకా నా ప్రియమైన వాళ్ళందరికీ రాయినది ఏమనగా ఇదే నా చివరి వీడ్కోలు, నా కోసం ఎవరు వెతకకండి అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఇంకా అది చదువుతూ విహారీ ఆ లెటర్ని కింద పడేసి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అలా రాత్రి అయిన తర్వాత అలానే రోడ్డు పైన ఏడుస్తూ మందు తాగుతూ ఆ బీర్ బాటిల్ని తల మీద పలగొట్టుకొని చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు.